నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఆరా గురించి మాట్లాడదలుచుకున్నాను. మనుషుల చుట్టూ ఆరా అనేది ఉంటుంది. మనకి మూడో కన్ను తెరుచుకున్నందుకు, లేదా ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఇది మనకి అనుభవంలోకొస్తుంది. అప్పుడప్పుడు మనకి వేరే వాళ్ళ ఆరాస్ కనిపిస్తాయి. మనకి మన ఆరా కనిపిస్తుంది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనల్ని కూడా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి నేను ఈరోజు ఆరాస్ గురించి మాట్లాడతాను. ఎంతో స్థూలంగా కనిపించేటువంటి ఈ భౌతిక లోకం, మన భౌతిక దేహం గాని, మనకు బయట కనిపించేటువంటి వస్తువులు గాని, చెట్లు గాని, మీ ఇంట్లో ఉండేటువంటి సామాను గాని, అన్నీ గట్టిగా మీకు ఇట్లాగా స్థూలంగా కనిపిస్తాయి. కానీ ఇంత స్థూలంగా ఉండేటువంటి వస్తువులు వెనక, అంటే ఈ భౌతిక లోకం వెనక మనకి శక్తి క్షేత్రాలనేవి ఉంటాయి. అంటే మనం సూక్ష్మ స్థాయిలో గనక ఇంకా మనం అణువుల్లోకి, ఇంకా లోపలికి పరమాణువుల్లోకి అట్లా ఇంకా లోపలికి చూసినట్టయితే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మీకు ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఈ లోకం. ఒక స్థాయి తర్వాత మనం ఈ లోకంలో ఉండేటువంటి రకరకాల యంత్రాలు ఏవైతే మనకి సూక్ష్మ స్థాయిలో వస్తువులు చూడటానికి మనం వాడతామో అవి కూడా పనికిరావు. అంత సూక్ష్మ స్థాయిలోకి మనం వెళ్ళిపోతాం. చాలా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ భౌతిక దేహం తర్వాత ఈ భౌతిక లోకం వెనకాల శక్తి క్షేత్రాలనేవి ఉంటాయి. ఈ శక్తి క్షేత్రాల్లో శక్తి ప్రవాహం అనుగుణంగా మనకి భౌతిక లోకంలో మన దేహం గాని, మన భావోద్వేగాలు గాని, మనం ఎలా ఈ లోకాన్ని అనుభవిస్తాము, ఇతరులతో మనకి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనేదంతా ఈ శక్తి క్షేత్రాల్లో ఆధీనంలో ఉంటుంది. కానీ ఇవి మనకు కంటికి కనపడవు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇవి మనం అనుభవిస్తాం. మూడో కన్ను తెరుచుకునే వాళ్ళకి వేరే వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ శక్తి క్షేత్రాలు వీళ్ళకి కనిపిస్తాయి. శక్తి క్షేత్రాలు అనేవి మనుషులకే కాదు, దేనికైనా కూడా చార్జ్ ఉన్న పార్టికల్ ఉందనుకోండి, ఆ చార్జ్ ఉన్న పార్టికల్, ఎలక్ట్రికల్ చార్జ్ ఉన్న పార్టికల్ కనుక కదిలిందనుకోండి, ఆ కదులుతున్న దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్‌తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏర్పడుతుంది. అంటే ఈ శక్తి క్షేత్రం ఏంటి అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి మీకు మీ ఇంట్లో వాడేటువంటి పరికరాలకు కూడా ఉంటాయి. విద్యుత్ పరికరాలు చాలా వాడతాం మన ఇంట్లో. వాటన్నిటికి కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. గ్రహాలకు ఉంటాయి. కొన్నింటికి ఉంటాయి, కొన్నింటికి ఉండవు. కొన్నింటికి ఎక్కువ ఉంటాయి, కొన్నింటికి శక్తి తక్కువ ఉంటుంది. ఒక రకంగా ఈ శక్తి క్షేత్రం మనల్ని కాపాడుతుంది. మన గురించి ఇతరులకి తెలియజేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటే గనక, మనిషిగా మనం గనక ఆరోగ్యంగా ఉంటే ఈ శక్తి ప్రవాహం అనేది చాలా చక్కగా మనలో ప్రవహిస్తుంది. ఇది బలంగా మనలో ప్రవహించినంత కాలం మనం బయట నుంచి వచ్చేటువంటి దాడుల్ని, అంటే మానసిక దాడుల్ని గానీ, లేదంటే జీవితం మనకి కొన్ని సార్లు అనుకోని సమస్యలు తెచ్చిపెడుతుంది. అలాంటి సమస్యల నుంచి కూడా మనకి ఈ శక్తి క్షేత్రం కాపాడుతుంది. అంతేకాకుండా మన గురించి చాలా విషయాలు ఈ శక్తి క్షేత్రంలో ఉంటాయి. నేను దాని గురించి ఇప్పుడు మీకు విపులంగా చెప్తాను. అయితే నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను హ్యూమన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని ఒక వీడియో చేశాను. దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. హ్యూమన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ రకంగా ఆధ్యాత్మిక జాగృతిలో తయారవుతుంది అనేది నేను చెప్పాను. అయితే ఏ మనిషితో ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటారో వాళ్ళకి ఈ శక్తి క్షేత్రం ఇది వాయువు. ఏ వాయువు అంటే మనకి పంచవాయువులు ఉన్నాయి మన దేహంలో. పంచమహావాయువులు. వాటిలో ఉన్నది మనకి ఉదానవాయు, ప్రాణవాయు, వ్యానవాయు, సమానవాయు, అపానవాయు. వ్యానవాయువే మన ఆరిక్ ఫీల్డ్. ఈ వ్యానవాయు మన దేహంలోంచి ప్రవహిస్తున్నప్పుడు, అంటే మనం మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా మన ఆలోచనలు సరైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు అయినప్పుడు, మనం సరిగ్గా బ్రతికినప్పుడు మన దేహంలో వ్యానవాయువు చక్కగా బలంగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఎందుకంటే ఒక మామూలు మనిషి దేహంలో, అంటే జనన మరణ చక్రాల్లో చిక్కుకుపోయి ఉన్నటువంటి మనిషి దేహంలో అతనిలో అపానవాయువు కిందకేసి ప్రవహిస్తుంది. ఈ అపానవాయువు ఇక్కడ చూడండి, మీకు అపానవాయువు ఎక్కడుంది అంటే కడుపు దగ్గర నుంచి ఇలా కిందకేసి వెళ్తోంది.
ఈ అపాన వాయువు కిందకేసి వెళ్ళినంత కాలం మనిషి తన నమ్మకాలని ప్రశ్నించుకోడు, తన ఆలోచనల్ని ప్రశ్నించుకోడు. ఈ భౌతిక లోకం నిజం అనుకుని బ్రతికేస్తాడు. తన దేహమే నిజం అనుకుంటాడు. ఆధ్యాత్మికంగా ఎదగలేడు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ అపాన వాయువు పైకేసి తిరగాలి. అయితే మనకి వ్యాన వాయువు ఏదైతే మీకు శరీరం మధ్యలోంచి ఇలా చీల్చుకుంటూ పైకి వెళ్ళి ఇట్లా బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు 2 వేళ్ళు ఇక్కడ పెట్టారంటే ఇక్కడి నుంచి బయటకు వస్తుంది ఈ వ్యానవాయువు. అది ఒక శక్తి క్షేత్రం లాగా మీ చుట్టూ తిరిగి మళ్ళీ మీ కింద మూలాధార భాగం అక్కడ భాగం నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. మీ చుట్టూ ఒక శక్తి క్షేత్రం అనేది ఏర్పడుతుంది అక్కడ. ఇది మీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా వ్యానవాయువు బలంగా పైకేసి ప్రవహించినప్పుడు అపాన వాయువుని కూడా పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఆధ్యాత్మిక ఎదిగిన వాళ్ళు లేకపోతే ఆ మార్గంలో ఉన్న వాళ్ళు అన్నిటినీ ప్రశ్నిస్తారు. ఎవరేం చెప్తే అది ఒప్పుకోరు. ప్రతిదీ విశ్వంలో ఉండేటువంటి విలువలు అంటే మానవతా విలువలతో సరితూగుతున్నటువంటి ఆలోచనలనే వాళ్ళు స్వీకరిస్తారు. క్రూరత్వం నుంచి, హింస నుంచి, భయంలోంచి, కోరికల్లోంచి వచ్చేటువంటి ఆలోచనలు కానీ పక్క వాళ్ళు చెడు చెప్పే ప్రయత్నం చేసినా వీళ్ళు తిరస్కరిస్తారు. ఎందుకంటే వీళ్ళ దేహంలో అపాన వాయువు పైకేసి వెళ్తోంది. ఎందుకంటే వ్యానవాయువు పైకేసి బలంగా ప్రవహిస్తున్నప్పుడు కిందకేసి వెళ్ళేటువంటి అపాన వాయువుని పైకి లేపే ప్రయత్నం వ్యానవాయువు ఖచ్చితంగా చేస్తుంది. ఈ వ్యానవాయువు గనక మన దేహంలో చక్కగా ప్రవహిస్తే దానివల్ల మనం తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. బాగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి ఈ వ్యానవాయువు అలా ప్రవహిస్తూనే ఉంటుంది బలంగా. అలా చాలా కాలం ప్రవహించిందంటే అది మన దేహంలో రకరకాల మార్పులు చేసి మనకి కాంతి దేహం అనేది తయారవుతుంది. దీనివల్ల టాప్ డౌన్ అవేకనింగ్ లో మీకు వ్యానవాయువు అనేది ఇదే ముఖ్యంగా పనిచేస్తుంది. ప్రవాహం పైకేసి వెళ్ళేది. కుండలిని జాగృతంలో మనకి 2 రకాల ప్రవాహాలు ఉంటాయి. ఒకటి మనకి సుషుమ్న లోపల నుంచి వెళ్ళేటువంటి ప్రవాహం ఉంటుంది. అదంత బలంగా తెలియదు, అది సూక్ష్మ స్థాయిలో ఉంటుంది. కానీ వ్యానవాయువు ఇది కూడా ఉంటుంది వాళ్ళకి. 2 అవుతాయి వాళ్ళ దేహంలో. కాబట్టి ఈ వ్యానవాయువే మీకు బాగా తెలుస్తుంది. పైకేసి బలంగా ప్రవహించేటువంటి అంటే వెన్నులోంచి ప్రవహిస్తున్నట్టు, మీకు దేహం మధ్యలోంచి ప్రవహిస్తున్నట్టు వచ్చేటువంటి ప్రవాహం ఏమిటి అంటే వ్యానవాయువు. ఈ వ్యానవాయువునే మనం ఆరిక్ ఫీల్డ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ వ్యానవాయువులో అప్పుడప్పుడు రంగులు వస్తాయి. ఈ రంగులు అంటే మనకి ఈ మధ్యన కిరిలియాన్ కెమెరాలో ఆరిక్ ఫొటోస్ అనేవి తీస్తున్నారు. అది ఆరిక్ ఫీల్డ్ ని చూపిస్తుంది అని నేను అనుకోను. ఎందుకంటే ఈ వ్యానవాయువు ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా ఉంటుంది. ఈ విద్యుత్ శక్తి ఈ ప్రవాహం మీ దేహంలోంచి చీల్చుకుని బయటకేసి వెళ్తున్నప్పుడు మీ దేహం చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో రకరకాల మీకు ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, మీకు ఈ గ్యాసెస్ ఉంటాయి మీకు మీ చుట్టూ వాతావరణంలో. ఈ వ్యానవాయువు ఏంటంటే మీ దేహం నుంచి బయటకు వెళ్తూ ఇది ఎలక్ట్రికల్ గా ఛార్జ్ అయి ఉంటుంది. కాబట్టి బయట ఉన్నటువంటి ఈ గ్యాసెస్ నుంచి వెళ్ళేటప్పుడు వాటిని చీలుస్తుంది. చీల్చినప్పుడు వాటిలోంచి ఎలక్ట్రాన్స్ అనేవి విడుదలవుతాయి. అయితే మనకి కిరిలియాన్ కెమెరాలో మనకి ఆరిక్ ఫీల్డ్ అనేది ఫోటో తీస్తున్నప్పుడు మనకి కనిపించేది మన ఆరా రంగులు కనిపించవు. దాంట్లో అసలైతే ఆ రంగులు కనిపించవు. మీకు అక్కడ కనిపించేది ఏంటి అంటే ఈ ఆరా మన దేహం చుట్టూ తిరుగుతూ అది బయటికేసి వెళ్తూ రకరకాల గ్యాసెస్ లోంచి ఎలక్ట్రాన్స్ ని విడుదల చేస్తున్నప్పుడు ఆ బయటకు వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ ఒక రంగులు మీకు కిరిలియన్ ఫోటోగ్రఫీలో కనిపిస్తాయి. కాబట్టి కిరిలియాన్ ఫోటోగ్రఫీ సరైన ఆరిక్ రంగులు చూపిస్తుంది అంటే అది వాస్తవానికి కాదు. ఈ ఆరిక్ ఫీల్డ్ లో ఉన్నటువంటి రంగులు ఎవరికి ఎక్కువ కనిపిస్తాయి అంటే ఆధ్యాత్మిక ఎదిగిన వారికి, మూడో కన్ను తెరుచుకున్న వాళ్ళకి ఒక సిద్ధి రూపంలో వీళ్ళకి ఈ ఆరిక్ ఫీల్డ్ లో రంగులు కనిపిస్తాయి. అంటే వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ లో కూడా కనిపిస్తాయి, ఎదుటి వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ లో కూడా కనిపిస్తాయి. మన ఆరిక్ ఫీల్డ్ మన గురించి చాలా చెప్తుంది. అంటే మీరు ఒక మనిషి ఆరిక్ ఫీల్డ్ కనుక చూడగలిగినట్టయితే, దాంట్లో రంగుల్ని చూడగలిగినట్టయితే మీకు ఆ మనిషి మీతో మాట్లాడడానికి వచ్చేసరికి మీరు ఆ మనిషి గురించి మీకు పూర్తిగా చదివేస్తారు. ఆ మనిషిని మీరు ఆరిక్ ఫీల్డ్ చూసి ఆ మనిషి ఆలోచనలు ఏంటి, ఆ మనిషి నమ్మకాలు ఏంటి, అతనిలో రాక్షస తత్వం ఎక్కువ ఉందా లేకపోతే సాత్విక తత్వం ఎక్కువ ఉందా, ఇలాంటివన్నీ
ఆరిక్ ఫీల్డ్ చూడగలిగే వాళ్ళు చదివేస్తారు మనిషిని. అందుకనే మనం ఎవరైనా కొంతమంది యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన పూర్వాపరాలు చెప్పేస్తారు. నువ్వు పలానా చోటు నుంచి వచ్చావు, నువ్వు ఇది ఆలోచిస్తున్నావు. ఎందుకంటే మన ఆలోచనలన్నీ ఈ ఆరిక్ ఫీల్డ్ ద్వారా మన దేహం నుంచి బయటికి విడుదలవుతున్నాయి. విడుదలవుతున్నప్పుడు వాళ్ళకి కనిపిస్తున్నాయి. వాళ్ళ మూడో కన్ను తెరుచుకుండటం వలన. అయితే ఈ ఆరిక్ ఫీల్డ్ ఎంత వెడల్పుగా ఉంటుంది, ఎంత ప్రవాహం ఉంటుంది అనే దాన్ని బట్టి ఆ మనిషి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఈ వ్యానవాయువు సన్నగా ప్రవహిస్తుంది. ఈ వాయువులు మన దేహంలో గనుక ప్రవహించకపోతే మనం బతుకుండం. కానీ మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనం చేసే సాధనల ప్రభావం వలన మీరు ఏ రకమైనటువంటి సాధన అయినా చేయొచ్చు. మీరు పూజ అనొచ్చు, లేదంటే మీరు నిజాయితీగా బతికేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకి నేను మీకు చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఇద్దరు పనిచేస్తున్నారు అనుకో. ఒక అతను లంచాలు తీసుకోడు. నేను నిజాయితీగా పనిచేస్తానని నిజాయితీగా తను చేయాల్సిన పని తను చేస్తారు. ఇంకొకళ్ళు డబ్బు ఇస్తే కానీ పని చేయరు. అంటే వాళ్ళకి నిత్యం లంచాలు, డబ్బు ఆశలో బతుకుతూ ఉంటారు. అయితే మీరు వాళ్ళ ఇద్దరి జీవితం చూసినట్టయితే కొన్నేళ్ల తర్వాత ఈ లంచాలు తీసుకునే వాళ్ళ దగ్గర ధనం బాగా ఉంటుంది, ఆస్తులు బాగా ఉంటాయి, వాళ్ళు వైభోగంలో బ్రతుకుతూ ఉంటారు. న్యాయంగా సంపాదించేవాడు మామూలుగా బతుకుతాడు. తనకి ఇంట్లో పెద్ద ధనం కానీ వస్తు వాహనాలు కానీ ఉండకపోవచ్చు, కానీ జీవితానికి లోటు లేకుండా బతికేస్తాడు. మీరు గనక వాళ్ళిద్దరు జీవితం ఆఖరిలో వాళ్ళిద్దరు ఆరిక్ ఫీల్డ్ కనుక చూశారు అంటే, ఎవరైతే న్యాయంగా బ్రతికాడో, ఎవరైతే సరిగ్గా బతికాడో జీవితాన్ని, అతనికి ఆరిక్ ఫీల్డ్ బలంగా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇంకా మోక్షానికి దగ్గర పడిపోతాడు. ఎవరైతే సరిగ్గా బతకలేదో, అవినీతి నీడలో బ్రతికారో వాళ్ళకు ఆరిక్ ఫీల్డ్ సరిగ్గా పైకి ప్రవహించదు. అది ప్రవహించాల్సిన విధానంలో ప్రవహించదు. దాంతో వాళ్ళ జీవితం సరిగ్గా ఉండదు. వాళ్ళ జీవితంలో మీరు తొంగి చూసినట్టయితే వ్యసనాలు ఉంటాయి, క్రూరత్వం ఉంటుంది, హింస ఉంటుంది, భయం ఉంటుంది, అత్యాశ ఉంటుంది. వాళ్ళ ఇళ్లలో ఎవరితో వాళ్ళ సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు, అహంకార పరులై ఉంటారు. మనిషి చనిపోయాక మనం ఇక్కడ కూడగట్టిన ఆస్తులు ఏమి మనం తీసుకెళ్ళం. మనకు కూడా వచ్చేది మన సంస్కారాలు, వాసనలు, మనం చేసుకున్న కర్మలు, తర్వాత మన ఆధ్యాత్మిక ఎదుగుదల అని మనకి వచ్చే జన్మకు వస్తుంది. ఏ ఆరిక్ ఫీల్డ్ అయితే మీలో ఇట్లా బలంగా ఈ జన్మలో ప్రవహిస్తుందో అది మీకు వచ్చే జన్మకు కూడా ఉంటుంది. కాబట్టి మీరు జన్మంతా అయ్యాక చూశారు అంటే, ఎవరైతే సరిగ్గా జీవితం బ్రతికారో వాళ్ళు తర్వాత జన్మల్లో కూడా వాళ్ళు పై స్థాయి స్పందనలోకి వెళ్తారు. ఎవరైతే ముఖ్యంగా మనకి వస్తువులే ముఖ్యం, ధనమే ముఖ్యం, 10 మందిలో పేరు ప్రఖ్యాతలే ముఖ్యం అనుకుని బతికిన వాళ్ళల్లో ఉండేటువంటి దైవిక శక్తిని కోల్పోతారు. వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ అంత సరిగ్గా ప్రవహించదు వాళ్ళల్లో. వచ్చే జన్మకు కూడా వాళ్ళకి ఆరిక్ ఫీల్డ్ అలా ప్రవహించదు, ఎందుకంటే కర్మలో వాళ్ళు కూరుకుని ఉన్నారనమాట. సో మనకి కర్మ అనేది కూడా చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆరిక్ ఫీల్డ్ సరిగ్గా ప్రవహించదు. ఎవరైతే కర్మ రుణాల నుంచి బయటకు వచ్చేస్తున్నారో, జీవితాన్ని సరిగ్గా బతుకుతున్నారో, ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నారో, జ్ఞానం వైపు నడుస్తున్నారో, అహింస వైపు, ప్రేమతత్వం వైపు, సాత్విక తత్వం వైపు వెళ్తున్నారో వాళ్ళల్లో ఈ ఆరిక్ ఫీల్డ్ అనేది చాలా బలంగా ప్రవహించడం మొదలవుతుంది పైకి. అలా పైకేసి వెళ్తున్నప్పుడు మీకు రకరకాల సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఇవి కుళ్ళెని సిమ్టమ్స్ గానే మనం భావిస్తాము. అయితే ఈ వ్యాన వాయువు అనేది మనం మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక చాలా బలంగా ప్రవహిస్తుంది. నేను గతంలో ఒక వీడియో చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. నేను దాంట్లో చెప్పాను, మనం ఒక స్థాయిలో భూమితో మనకి సంబంధం అనేది ఏర్పడుతుంది. అది ఎలా తెలుస్తుంది మనకంటే, మనకి పాదాలు అడుగున చక్రాలు అనేవి ఉంటాయి. 2 పాదాలు అడుగున, 2 అరచేతుల్లో చక్రాలు ఉంటాయి. మీకు పాదాల్లోంచి కాళ్ళల్లోంచి పైకి నడుము మూలాధార భాగంలో మీకు 2 వైపుల నుంచి ప్రాణ ప్రవాహం అనేది భూమిలోంచి వచ్చి మీకు మూలాధార చక్రం భాగంలో కలిసి వెన్నులోంచి పైకి వస్తుంది. అలాగే చేతుల్లోంచి కూడా ఇట్లాగా మీకు ప్రవాహం ఇట్లా వచ్చి మెడ దగ్గర కలిసి మొత్తం తలలోకి వెళ్తుంది. ఇది మనకి భూమితో ఏర్పడేటువంటి సంబంధం అన్నమాట. అయితే మన ఆరిక్ ఫీల్డ్ ద్వారా కూడా మనకి భూమితో సంబంధం అనేది ఏర్పడుతుంది. అది ఎలాగో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను.
ఈ ఆరిక్ ఫీల్డ్ లేదంటే వ్యానవాయువు బలంగా మనిషిలో ప్రవహించినప్పుడు మన చేతనా స్థితుల్ని పై స్థాయికి తీసుకెళ్తుంది. చాలా బలంగా ప్రవహించినప్పుడు మన శరీరంలో నర్వస్ సిస్టమ్ మారుస్తుంది, కనెక్షన్స్. బ్రెయిన్ లోపల కూడా మీ తల లోపల చాలా నిద్రావస్థలో ఉన్నటువంటి బ్రెయిన్ సెంటర్స్ ఎన్నో జన్మలు బట్టి వాటిని నిద్ర లేపుతుంది, శక్తి నింపుతుంది. వాటిలో కొత్త నర్వస్ కనెక్షన్స్, బ్రెయిన్ రీవైరింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనిషి ఆనంద స్థితుల్లోకి, సమాధి స్థితుల్లోకి వెళ్తారు. అంతేకాకుండా విశ్వంలో ఉండేటువంటి జ్ఞానం కూడా ఆ మనిషిలోకి రావటం అనేది మొదలవుతుంది. ఈ వ్యానవాయు బలంగా ప్రవహించినప్పుడు మనకి ఈ భూమితోనే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు, జంతువులు, వీటన్నిటితో పాటు మనకి పై స్థాయిలో ఉన్నటువంటి దైవిక లోకాలతో కూడా సంబంధం అనేది ఈ వ్యానవాయువుతో ఏర్పడుతుంది. ముఖ్యంగా టాప్ డౌన్ అవేకింగ్ లో వ్యానవాయువే బలంగా ప్రవహిస్తుంది వాళ్ళల్లో. అయితే మనకి ఇందాక నేను చెప్పినట్టు ఒక మామూలు మనిషి కూడా వ్యానవాయువు ప్రవహిస్తుంది, కాకపోతే సన్నగా ప్రవహిస్తుంది. ఇది మన హార్ట్ అంటే మన గుండె లోంచి వచ్చేటువంటి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది చూడండి. అంటే మన వ్యానవాయువు ఒక మూలం ఎక్కడ ఉంది అంటే గుండెలో ఉంటుంది. ఇక్కడ బొమ్మలో చూడండి, మీకు అక్కడ హార్ట్ కనిపిస్తుంది. అదే మీ వ్యానవాయువు చోటు, మొదలయ్యే చోటు. ఈ వ్యానవాయువు ప్రవహించినంత కాలం, గుండె కొట్టుకున్నంత కాలం మనం జీవించి ఉంటాం. ఎప్పుడైతే మనకి గుండె ఆగిపోతుందో అన్నీ ఆగిపోతాయి. ఈ వ్యానవాయు మూలం మన గుండె. ఆధ్యాత్మికంగా ఎదగని మనిషికి వాళ్ళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంత విచ్చుకుని ఉండదు, ధార సన్నగా ఉంటుంది. దానికి అనుగుణంగానే మనకి గుండెలో ఉండేటువంటి ఆ చుట్టూ ఉండేటువంటి అవయవాలు పనిచేయటం కానీ అంత దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఈ వ్యానవాయువు ఎక్కువ మీకు పైకేసి ప్రవహించే కొద్దీ మీ హార్ట్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, విచ్చుకుంటుంది. ఎంత విచ్చుకుంటుందంటే ఒక స్థాయిలో మీకు ఈ ప్రవాహం పైకేసి చాలా బలంగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక 15 మీటర్లు మీకు నుంచి దూరం, అంత దూరం వరకు ఈ వ్యానవాయువు పరుచుకొని ఉంటుంది. ఈ వ్యానవాయువు మీకు అన్ని చక్రాల్లోంచి వెళ్తోంది. మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, తర్వాత మీకు విశుద్ధి, ఆజ్ఞ, అన్ని చక్రాల్లోంచి బయటికి వెళ్తోంది. కాబట్టి అన్ని చక్రాల్లో ఉండేటువంటి శక్తి ఈ వ్యానవాయువు బయట లోకానికి వ్యక్తపరుస్తుంది, మీ శక్తి అది. అయితే ఈ వ్యానవాయువు ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మీరు మొదటి బొమ్మ చూడండి, మనకి పంచకోశాలు ఉంటాయి. ఈ పంచకోశాల్లో బయటిది అన్నమయ కోశం అంటే ఈ భౌతిక దేహం. తర్వాత ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశంలోనే మీకు వాయువులు, చక్రాలు, కుండలిని అన్నీ ఈ స్థానంలోనే ఉంటాయి. ఈ వ్యానవాయువు కూడా మీకు ప్రాణమయ కోశంలోనే ఉంటుంది. తర్వాత వచ్చేది మనమయ కోశం. మనోమయ కోశం అంటే ఎమోషనల్ బాడీ. అది మీరు మీ భావోద్వేగాల్ని ఏ రకంగా లోకానికి వ్యక్తపరుస్తారు, మీకు ఎక్కువ కోపం ఉందా, దుఃఖం ఉందా, భయం ఉందా, కోరికలు, అన్నీ ఇక్కడి నుంచే మనమయ కోశం నుంచే వస్తాయి మనకి. తర్వాత వచ్చేది విజ్ఞానమయ కోశం. అంటే ఇది మనకి మనలో ఉన్నటువంటి బుద్ధి, పై స్థాయి తెలివి, జ్ఞానం అంతా ఇక్కడి నుంచి వస్తాయి. ఇంకా లోపలికి వెళ్తే ఆనందమయ కోశం. అయితే ఒక కోశం నుంచి ఇంకో కోశంలోకి లోపలికి వెళ్ళాలి అంటే మనం ఎలా వెళ్తామంటే ప్రాణ అనేది, ప్రాణ కదలికలు బలంగా ఉంటే మనం ఒక కోశం నుంచి లోపల కోశాల్లో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి చైతన్య శక్తిని మనం అనుభవించగలుగుతాం. ఒక మామూలు మనిషి బయట ఈ భౌతిక దేహం వరకే అనుభవిస్తారు, అంతకన్నా లోపలికి వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళలో ప్రాణ అనేది అంత బలంగా ప్రవహించట్లేదు, మామూలుగా ప్రవహిస్తున్నాయి. ఈ అన్ని వాయువులు వాళ్ళల్లో ఉన్నాయి. ఈ ఈ పెద్ద 5 వాయువులు, అది కాకుండా ఇంకా చిన్న వాయువులు ఉంటాయి కొన్ని, అన్నీ కలిపి వాళ్ళల్లో కూడా ప్రవహిస్తున్నాయి, కాకపోతే అంత బలంగా ప్రవహించట్లేదు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రాణమయ కోశం ఉందని, మనోమయ కోశం ఉందని, లోపల కోశాలు ఉన్నాయని సంగతి వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే మనలో ప్రాణ ప్రవాహం అనేది బలంగా ప్రవహించడం మొదలవుతుందో ఈ ప్రాణ ప్రవాహమే మనల్ని ఒక కోశం నుంచి ఇంకా లోపల కోశాల వైపుకి తీసుకెళ్తుంది, మన చైతన్య స్థితిని. ముఖ్యంగా ఈ
వ్యానవాయువు మీకు పైకేసి బలంగా ప్రవహిస్తున్నప్పుడు ఈ వాయువే కుండలిని శక్తిని కూడా మూలాధారం నుంచి లేపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతుంది విశుద్ధి చక్రలో. మళ్ళీ విశుద్ధి చక్ర నుంచి మీకు కుండలిని ఇంకా పై ఆగ్నేయ స్థితికి వెళ్ళాలంటే ఇక్కడ ఉదాన వాయువు ఇక్కడ ఉంటుంది, అది చాలా బలంగా ప్రవహించాలి. ఉదాన వాయువు పైకేసి చాలా బలంగా ప్రవహించాలి, మీకు కింద నుంచి వచ్చేటు వ్యానవాయువు కూడా బలంగా పైకి ప్రవహించాలి. ఆ రెండు కలిపి మళ్ళీ కుండలిని పైకి లేపి ఇక్కడ తీసుకెళ్తాయి. ఈ వాయువులు బలంగా గనక ప్రవహించకపోతే, అంటే పైకేసి ప్రవహించకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం. ఒక కోశం నుంచి ఇంకో కోశంలోకి వెళ్ళలేం. ఆ కోశం తాలూకు చైతన్య స్థితిని మనం అనుభవించలేం. ఈ వ్యానవాయువు మనకి తలలోకి వచ్చేసరికి మనకి శరీరంలో మార్పులు, మన బ్రెయిన్ సెంటర్స్లో మార్పులు చేసేసరికి దాంట్లో ప్రవాహం చాలా ఎక్కువైనప్పుడు అది మిమ్మల్ని ఆనందమయ కోశంలోకి కూడా తీసుకెళ్తుంది. అంటే నేను టాప్ డౌన్ అవేకనింగ్ వాళ్ళ సంగతి చెప్తున్నాను. కుండలిని జాగృతం వాళ్ళకు కూడా ఇలాగే అవుతుంది, కాకపోతే చాలా మందికి టాప్ డౌన్ అవేకనింగ్ అవుతుంది కాబట్టి నేను తేడా చెప్తున్నాను. ఈ వ్యానవాయువు యొక్క ప్రభావం మన నరాల వ్యవస్థ మీద, మన ఒంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అవేంటో నేను తర్వాత చెప్తాను. మన ఒంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్, గ్రంథులు ఎలా పనిచేస్తున్నాయి, శరీరంలో శక్తి ప్రవాహం అనేది ఏ తీరుగా ఉంది, సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు చూడండి, మన శరీరంలో బ్యాలెన్స్ ఉందా లేదా, మన కండరాలు బలంగా ఉన్నాయా లేదా, ఇవన్నింటికీ కారణం వ్యానవాయువే. వ్యానవాయువు కనుక బలంగా ప్రవహిస్తే మనం శారీరకంగా బలవంతులై ఉంటాము, మానసికంగా భావోద్వేగపరంగా అన్ని రకాలుగా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనలో దైవిక తేజస్సు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనలో తెలివి, వచ్చస్సు, కళ అనేది అలాగా కనిపిస్తుంది అన్నమాట. అంటే వీళ్ళకి ఆరిక్ ఫీల్డ్, సాత్విక తత్వం ఉన్న వాళ్ళకి మీరు వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ కనుక చూసినట్టే అయితే వాళ్ళు ఒక కాంతి పుంజలాగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆరిక్ ఫీల్డ్ చాలా బలంగా ప్రవహిస్తుంది కాబట్టి. మరి వ్యానవాయువు ఏ రకంగా మనకి వస్తుంది, దీనికి మూలం ఏమిటి అంటే మనం ఊపిరి పీల్చుకోవటం వలన మనం ఈ దేహంలో ఉన్నాము. మనకి ఈ భాగంలో ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణవాయువు దేని ఆధారంగా ఉంటుంది అంటే అపానవాయువు ఆధారంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు అపానవాయువు కిందకేసి వెళ్తుంటే కడుపు భాగం నుంచి ప్రాణవాయువు పైకేసి వెళ్తుంది. మనం ఊపిరి పీల్చుకుంటాం, పీల్చుకున్నప్పుడు మనకి కడుపులో అబ్డామెన్ ఉంటుంది. ఆ అబ్డామెన్ మీకు కిందకేసి వెళ్తుంది. అది కిందకేసి ఎందుకు వెళ్తుంది అంటే మీకు ప్రాణ అపాన మధ్యలో అవి ఒకదాన్ని ఒకటి తోసుకోవటం, లాక్కోవటం చేస్తున్నాయి. మీకు ప్రాణ కిందకి వెళ్ళి అపాన కిందకి వెళ్ళినప్పుడు అబ్డామెన్ కిందకి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఊపిరి మీరు పీల్చుకుని గుండెల్లో ఉంచుకోగలుగుతున్నారు. మీరు ఊపిరి వదిలేసినప్పుడు మళ్ళీ అపాన పైకి వెళ్తుంది, అపానం పైకి వెళ్తే ప్రాణం పైకి తోస్తుంది. తోసేయటం వల్ల మనం ఏంటంటే ఊపిరి వదిలేయగలుగుతున్నాం. ఇలా పైకి కిందకి పైకి కిందకి అపాన ప్రాణ తిరుగుతాయి. అయితే ఈ అపాన వల్ల ప్రాణ అనేది మనం పీల్చుకోగలుగుతాం. ఈ అపాన ప్రాణ దేని ఆధారంగా ఉన్నాయి అంటే వ్యాన ఆధారంగా ఉంటాయి. మరి వ్యానవాయువు దేని ఆధారంగా ఉంటుందంటే సమాన వాయువు ఆధారంగా ఉంటుంది. అంటే మీకు సమాన వాయువు మీకు కడుపు భాగంలో ఇక్కడ పసుపు రంగు ఉంది చూడండి. సో ఇవన్నీ కలిపి పనిచేస్తాయి. మీకు ఇవన్నీ కలిపి పనిచేయడం వల్ల మనకి బయో ఎలక్ట్రికల్ ఫీల్డ్, లేదంటే హ్యూమన్ ఆరిక్ ఫీల్డ్, లేదంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఉత్పత్తి అవుతుంది. అయితే నేను ఇందాక చూపించినట్టు మనకి వ్యానవాయువు మూలం ఏంటంటే మన గుండె. ఇక్కడ ఈ భాగంలోనే మన జీవాత్మ అనేది ఉంటుంది. జీవాత్మ ఒక్క తత్వం ప్రకాశ తత్వం. మన చావు పుట్టుకలకు కానీ, మన ఎన్నో కోశికలు మనకు ఉండటానికి కానీ అన్నిటికీ కారణం జీవాత్మ. అన్ని దాంట్లోంచే వస్తాయి బయటికి. జీవాత్మ తను తానే వ్యక్తపరుచుకుంటోంది, రకరకాల స్థాయిల్లో రకరకాల రూపాలుగా వ్యక్తపరుచుకుంటోంది. మరి జీవాత్మకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ శక్తి దానిలోనే ఉంది. మీకు ఆ జీవాత్మ స్థానం ఈ గుండె భాగం. మీకు వ్యానవాయువు ఒక్క మొదలు కూడా గుండె భాగం. ఒక రకంగా మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నాము, మనలో చైతన్య శక్తి ఏ స్థాయిలో ఉంది, మనల్ని మనం తెలుసుకున్నామా అంటే
సెల్ఫ్ రియలైజేషన్ అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందామా లేదా అనేది అంతా మనకి వ్యానవాయువు చూస్తే తెలిసిపోతుంది. మనలో ఉండేటువంటి ఆరిక్ ఫీల్డ్ని, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని కొలిచేటువంటి కొన్ని యంత్రాలు ఉన్నాయి. ఇవి మనకి హార్ట్ సర్జన్స్ వాళ్ళు తరచుగా వాడుతూనే ఉంటారు పేషెంట్స్ మీద. ఒకటి మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. దీంట్లో ఏంటంటే వాళ్ళు రేడియో వేవ్స్ని వాడి దాంట్లో ఒక బలమైనటువంటి ఒక అయస్కాంతం కూడా, దాని శక్తి కూడా ఉంటుంది. దాన్ని వాడి మన దేహం లోపల ఉండేటువంటి భాగాల ఇమేజెస్ అనేవి తీస్తారు. ఇంకో రకంగా మనం మన ఆరిక్ ఫీల్డ్ని కొలవగలిగే విధానం ఏంటి అంటే ఎలక్ట్రో ఎన్సిఫాలోగ్రఫీ. ఇక్కడ ఏం చేస్తారంటే తలకి రకరకాలవి పెట్టి బ్రెయిన్ యాక్టివిటీని కొలుస్తారు. దానివల్ల కూడా మన ఆరిక్ ఫీల్డ్ ఎంత బలంగా ఉంది అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. మూడోది హార్ట్ రేట్ వేరియబిలిటీ. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కసారి గుండె కొట్టుకోవటానికి ఇంకోసారి గుండె కొట్టుకోవటానికి మధ్యలో ఎంత ఖాళీ సమయం ఉన్నది అనేది కొలుస్తారు. ఎవరైతే చాలా జ్ఞానవంతులు, చాలా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఒక గుండె చప్పుడుకి ఇంకో గుండె చప్పుడుకి మధ్యలో దూరం ఎక్కువ ఉంటుంది. ఈ దూరం ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎవరికైతే త్వరగా గుండె కొట్టుకుంటుందో అంటే రెండు గుండె చప్పుళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుంది చూడండి, ఆ ఖాళీ కనుక తక్కువ ఉందనుకోండి, వాళ్ళు సరిగ్గా ఊపిరి పీల్చుకోవట్లేదో, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఏదో ఒకటి ఉంటాయి, ఉద్రేకాలు ఇవన్నీ ఉంటాయి. ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ వలన కూడా మనిషి దేహంలో వ్యానవాయువు ఎంత బలంగా ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. అంటే రెండింటి చప్పుళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉంటే వ్యానవాయువు బలంగా ప్రవహిస్తుంది అర్థం. అంతేకాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా కిరిలియన్ ఫోటోగ్రఫీ. కాకపోతే కిరిలియన్ ఫోటోగ్రఫీలో మీరు చూసేది ఏమిటి అంటే అసలు ఆరిక్ ఫీల్డ్ మీకు ఇక్కడ కనపడదు. ఆరిక్ ఫీల్డ్ మన దేహం చుట్టూ తిరుగుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చేటువంటి ఆ విద్యుత్ శక్తి మన దేహం చుట్టూ ఉన్నటువంటి రకరకాల గ్యాసెస్లు చీల్చుకుంటూ వెళ్తూ దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ విడుదలైనప్పుడు మీకు ఆ రంగులు మీకు ఇక్కడ కనిపిస్తాయి. అంతేగాని అసలు ఆరిక్ ఫీల్డ్ రంగులైతే మీకు కిరిలియన్ ఫోటోగ్రఫీలో కనిపించవు. అయితే నేను ఇందాక చెప్పినట్టు మనకి వ్యానవాయువు బలంగా ప్రవహించినట్టుగా మన భూమికి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం మూలంగానే మనం సురక్షితంగా ఉంటాం. మనకి సూర్యుడి నుంచి సోలార్ విండ్స్ అనేవి వస్తాయి. ఆ సోలార్ విండ్స్ నుంచి మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే భూమి చుట్టూ ఉందో, పరుచుకుని ఉందో ఒక శక్తి క్షేత్రం అనేది కంటికి కనపడింది. ఈ శక్తి క్షేత్రం మనల్ని సూర్యుడి నుంచి వచ్చేటువంటి సోలార్ రేస్ నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా అంతరిక్షం నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ చాలా ఉంటాయి, వాటి నుంచి కాపాడుతుంది. కొన్ని కాస్మిక్ రేవ్స్ ఏదైతే మన భూమికి హాని చేయొచ్చో అట్లాంటి వాటి నుంచి మన వాతావరణాన్ని కాపాడేది ఈ భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బలంగా ప్రవహించిన కాలం భూమి మీద జీవం అనేది ఉంటుంది. ఒకవేళ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పోయిందనుకోండి, అప్పుడు మనకి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు భూమి మీద వస్తాయి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు తగ్గుతుంది, అప్పుడప్పుడు పెరుగుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెట్ అంటే ఏంటి? అయస్కాంతం, నార్త్ పోల్ సౌత్ పోల్. కాకపోతే ఇక్కడ భూమి చూసారంటే కనుక నేను ఇక్కడ 2 యారోస్ పెట్టాను, ఒకటి పసుపు ఒకటి నీలం. ఆ నీలంది మీకు నార్త్ జియోగ్రఫిక్ పోల్ అనేది సూచిస్తుంది. అంటే మన భూమికి నార్త్ పోల్ అది ఏది ప్రదేశం అనేది మీకు అక్కడ చూపిస్తుంది. ఈ భూమి యొక్క నార్త్ పోలు మన భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి నార్త్ పోలు ఈ రెండు ఒకటి కాదు. ఈ భూమి యొక్క నార్త్ పోల్ ఏదైతే నీలం రంగులో కనిపిస్తుందో మీకు ఇక్కడ అంటే జియోగ్రఫిక్ నార్త్ పోల్, ఇది స్థిరంగా ఉంటుంది, ఇది ఎప్పటికీ మారదు, అది ఎప్పటికీ అదే నార్త్ పోల్ భూమికి. కానీ అయస్కాంతపు శక్తి ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఏర్పడినటువంటి శక్తి ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అది మీకు
మారుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే భూమి లోపల జరిగేటువంటి మార్పులు. అసలు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే మనకి రక్షణ కవచంలా పనిచేస్తుందో అది అప్పుడప్పుడు పెరుగుతుంది, అప్పుడప్పుడు తరుగుతుంది. అప్పుడప్పుడు సౌత్ పోల్ నార్త్ కేసి వెళ్తుంది, నార్త్ పోల్ సౌత్ కేసి వస్తుంది. అది మార్పులకి లోబడి ఉంటుంది. అయితే ఈ మార్పులు చాలా వేల సంవత్సరాల మీదుగా జరుగుతాయి. ఆ మార్పులకి అనుగుణంగా భూమి మీద కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కనుక బలహీనపడిందంటే మనకి భూమి మీద చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుందో నేను మీకు చెప్తాను. మనం ఒక దిక్సూచి అంటే కంపాస్ తీసుకుని నార్త్ ఇక్కడ అనేది మనం దాంట్లో చూస్తాం. పూర్వం ఇది వాడుకునే అందరూ ఓడల్లో కానీ ప్రయాణంలో కానీ వాళ్ళు దారి తప్పిపోకుండా వాళ్ళు దీన్నే వాడేవాళ్ళు. ఇది దేని ఆధారంగా పనిచేస్తుందంటే మన భూమి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా మీకు నార్త్ చూపిస్తుంది. అందుకనే మీకు నార్త్లో కాస్త ఇటు అటు తేడాలు వస్తుంటది ఇది చూపించే దాంట్లో. ఎందుకంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ స్థిరంగా ఒక చోట అనేది ఉండదు, అది మారుతూ ఉంటుంది కాస్త కాస్త ఇటు అటుగా. అయితే ఇది భూమి ఒక లోపల భాగం. మీకు అన్నింటికన్నా లోపల ఇన్నర్ కోర్ ఉంటుంది, గట్టిగా బలంగా ఉంటుంది. దాని బయట మీకు అవుటర్ కోర్ ఉంటుంది, పసుపు భాగం. దాని బయట మ్యాంటల్ ఉంటుంది. అయితే ఈ భూమి లోపల మీకు లావాలాగా ప్రవహించేది, దీంట్లో ముఖ్యంగా ఉండేది ఏంటి అంటే ఇనుము, తర్వాత నికెల్ ఉంటుంది, ముఖ్యంగా ఇనుము ఉంటుంది, అయాన్ అనేది ఉంటుంది. మన భూమి నిత్యం తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతుంది కాబట్టి ఆ తిరగటం మూలంగా మీకు లోపల మ్యాంటల్లో మార్పులనే వస్తాయి. ఈ తిరగటం తర్వాత లోపల అయాన్ అనేది మనకి లోపల భూమి లోపల బాగా ఉండటం మూలంగా ఆ అయాన్ లోపల కదులుతుండగా మీకు భూమి చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బలంగా ఏర్పడుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డే మన భూమి వాతావరణాన్ని మనల్ని కాపాడుతుంది నిత్యం. ఇది బాగా ప్రవహించినంత కాలం భూమి ఆరోగ్యకరంగా ఉంటుంది, ఇక్కడ జీవం అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు వేరే కొన్ని గ్రహాలు తీసుకున్నట్టయితే వాటికి కొన్నింటికి చాలా ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, కొన్నింటికి ఇంచుమించు ఉండనే ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటివి ఎలాంటివి అంటే ఏ గ్రహాలు అయితే మీకు వేగంగా బలంగా తిరగవు, అంటే ఆ తిరగటంలో బలం ఉండదు, అలాంటి గ్రహాలకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంతగా ఉండదు. అంతేకాకుండా ఏ గ్రహాల లోపల అంటే వాటి భూగర్భంలో అయాన్ అనేది లేదు, అంటే నేను ఇందాక మీకు మ్యాంటల్ చూపించాను, భూమి లోపల ఎలా ఉంటుందో చూపించాను, అగ్నిగోళాలన్నీ అట్లా తిరుగుతూ ఉంటాయి. ఆ తిరగటం మూలంగా లోపల కరెంట్స్ అనేవి ఏర్పడతాయి. దాంట్లోంచే మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు కుజుడు అంటే మార్స్ని తీసుకున్నట్టయితే మార్స్ లోపల అయాన్ లేదు, దానికి అయాన్ లేదు కాబట్టి మీకు దాని చుట్టూ ఇట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడదు. అయాన్ ఉంటేనే అది అవుతుంది. అందుకనే మీకు మార్స్ మీరు ఆ గ్రహం పైన నీరు అనేది ఉండదు. సోలార్ విండ్స్ వచ్చి దాన్ని కొట్టినప్పుడు ఆ గ్రహాన్ని సోలార్ విండ్స్ నుంచి కాపాడేందుకు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు అక్కడ. దాని మూలంగా గ్రహం మీద నీళ్ళు అనేవి ఉండవు. తర్వాత జీవం అనేది అక్కడ ఉత్పత్తి అయ్యి అక్కడ పెరగటానికి ఒక సురక్షితమైనటువంటి వాతావరణం ఉండదు. మన భూమి మీద ఆ వాతావరణం ఎందుకు ఉంది అంటే మనకు ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఒక రకంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనకి ఇది ఒక అయస్కాంతపు శక్తిలానే పనిచేస్తుంది. అందుకనే దీన్ని వాడుకుని మనం దిక్కులు అనేది మనం తెలుసుకోగలుగుతాం. మన చుట్టూ అయస్కాంతపు శక్తి లేదనుకోండి, మనకి మన దిక్సూచి అనేది పనిచేయదు. అది పనిచేయలేదనుకోండి మనకి దిక్కులు తెలియవు. మనం ఎక్కడ అడవిలో ఉన్నా మనకి ఎటువైపు ఉత్తరం ఎటువైపు దక్షిణం అనేది మనకి చీకట్లో కూడా మనకి సూచించేది ఈ కంపాసే. అది దీని ఆధారంగానే పనిచేస్తుంది. మన భూమి చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అంటే అది తెలియటానికి మనం ఐస్లాండ్కి వెళ్ళాలి. ఇది నార్త్ పోల్లో ఉంటుంది. అక్కడ మీకు రాత్రుళ్ళు ఇలాగ ఈస్టర్న్ లైట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని అరోరా లైట్స్ అని కూడా అంటారు. రాత్రిపూట ఇట్లాంటి రంగులు
చక్కటి అందమైన రంగులు మీకు ఆకాశంలో పరుచుకుని కనిపిస్తూ ఉంటాయి. పర్పుల్ రంగు నుంచి నీలం, ఆకుపచ్చ, ఎరుపు రకరకాల రంగులన్నమాట. ఈ రంగులనేవి ఎలా ఏర్పడతాయి ఆకాశంలో అంటే, మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది భూమి చుట్టూ అన్నప్పుడు, మీకు ఈ రంగులు అక్కడ కనిపిస్తాయి. ఐస్‌లాండ్ పైన ఆకాశంలో. ఇది కనిపించింది అంటే అర్థం మన భూమి సురక్షితంగా ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ భూమిది బాగా పనిచేస్తుందని అర్థం. అయితే మనకి సోలార్ రేడియేషన్ నుంచి వచ్చేటువంటి కొన్ని కిరణాలు మీకు అక్కడ ఐస్‌లాండ్ భాగంలో అవి భూమి యొక్క వాతావరణం మీదకి వచ్చినప్పుడు, అక్కడ గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ వాటిని చీల్చుకుంటూ అది భూమి మీదకి వస్తున్నప్పుడు, ఈ గ్యాసెస్‌లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి విడుదలయ్యి మీకు ఆకాశంలో రకరకాల స్థాయిల్లో రకరకాల రంగులు అనేవి ఏర్పడతాయి. వీటిని అరోరా లైట్స్ అని, ఈస్టర్న్ లైట్స్ అని అంటామన్నమాట. ఈ కాంతులు కనిపించినంత కాలం మన భూమి మీద వాతావరణం సురక్షితంగా ఉంది అనేది దానికి రుజువే ఇది. అయితే రకరకాల స్థాయిల్లో మీకు రకరకాల రంగులు అనేవి ఎలక్ట్రాన్స్ ఏ రకంగా విడుదలవుతున్నాయనే దాన్ని బట్టి ఏర్పడతాయి. ఇప్పుడు అదే ఉదాహరణని ఇక్కడ కనుక వాడినట్టయితే, మన దేహంలో అయాన్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే రక్తనాళాల్లో, ఆ రక్తంలో ప్రవహించే రక్తంలో ఉంటుంది. నేను చెప్పాను మీకు ఏదైనా ఒక పార్టికల్ చార్జ్ అయి ఉండి అది ప్రవహిస్తుంటే దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని. మీరు గనక మన దేహంలో ఆర్టరీస్, వెయిన్స్ అంటే రక్తనాళాలు ఏ రకంగా వాటి అమరిక ఉందని చూసినట్టయితే, మీకు అవి మేజర్ ఆర్టరీస్, వెయిన్స్ మీ కాళ్ళల్లోంచి, చేతుల్లోంచి, ఈ ముందు భాగం, తర్వాత మీకు వెన్ను పక్క నుంచి ఆ రకంగా ఉంది. మీకు వ్యానవాయువు మరి ఏ రకంగా అది ప్రవహిస్తుందంటే, మీకు దీన్ని ఆధారం చేసుకునే ప్రవహిస్తుంది అది. మీ ఒంట్లో వ్యానవాయువు బాగా ప్రవహించాలంటే మీ రక్తంలో ఇనుము, ఆ ఇనుమును వాడుకునే ఇందాక నేను మీకు భూమి ఒక ఉదాహరణ ఇచ్చాను. మనకి లోపల మ్యాంటిల్లో అంటే లోపల ఉండేటువంటి ఆ అగ్ని గోళాల్లో మనకి ఏంటంటే చాలా అయర్న్ ఉంటుంది, ఇనుము ఉంటుంది. అందుకనే మనకి భూమికి అంత బలంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. మన దేహంలో ఉండేటువంటి రక్తనాళాల్లో కూడా అయర్న్ బాగా ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలంగా ప్రవహిస్తుంది. అందుకని ఎవరైనా కూడా ఆధ్యాత్మిక జాగృతి జరిగేవారు కానీ, కుండలిని జాగృతి జరిగేవారు కానీ, మీరు కావాలంటే వెళ్ళి మీ రక్తాన్ని పరీక్షించుకోండి. మీకు అసలు ఎనీమియా అనేది ఉండదు. మీ రక్తం ఒక శాంపుల్ దాంట్లో ఎంత ఎక్కువ ఐరన్ ఉంటుందంటే, బహుశా మీ చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొచ్చి దీంతో పోల్చి చూసారంటే అసలు మీది వేరే స్థాయిలో ఉంటుంది. రక్తం చాలా డెన్సిటీ కూడా ఎక్కువ అవుతుంది, దాని బరువు సాంద్రత పెరుగుతుంది, పెరిగి దాంట్లో అయర్న్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ అయర్న్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలంగా రక్తనాళాలు కూడా మీకు ఆ రకంగా అమరిక మీ దేహంలో ఉండటం మూలంగా వ్యానవాయువు దాన్ని ఆధారం చేసుకుని బాగా ప్రవహిస్తుంది. అన్నింటికన్నా రక్తం ఎక్కడ ఎక్కువ ఉంటుంది? గుండెలో ఉంటుంది. వ్యానవాయువు మూలం కూడా గుండె. అందుకనే మీకు ఆధ్యాత్మిక జాగృతి జరిగాక మీకు ఈ గుండె చుట్టూ కూడా మీకు కనెక్షన్స్ అనేవి పెరుగుతాయి. గుండెకేసి చాలా బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. మీకు ఈ గుండె చుట్టూ చాలా సిమ్టమ్స్ అనేవి అనుభవంలోకి వస్తాయి. తర్వాత మన దేహంలో ఈ రకంగా ఎందుకు అమర్చబడి ఉన్నాయి నర్వ్స్ కానీ, అవయవాలు కానీ, ఈ బ్లడ్ సిస్టమ్ కానీ ఇలా ఎందుకు ఉంది అంటే, ఇది మన శరీరంలో ఉండేటువంటి శక్తి క్షేత్రాలకు అనుకూలంగా మన దేహం తయారై ఉంటుంది. ఈ మానవ దేహం ఎంత అద్భుతమైన దేహం అంటే, ఇది బయట భౌతిక లోకంలో నివసించటానికి, ఈ జీవితాన్ని అనుభవించటానికి ఒక అద్భుతమైన పరికరం. అంటే శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో ఈ మనిషి దేహం. అంతేకాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఎదగదలుచుకుంటే ఈ దేహం పనితీరు మారిపోతుంది. ఈ దేహంలో శక్తి క్షేత్రాలు బలంగా తయారవుతాయి. ఆ శక్తి క్షేత్రాల్లో బలం వచ్చేసరికి, అంటే మీ ఆధ్యాత్మిక చైతన్య శక్తి మూలంగా వచ్చేటువంటి బలం, మీరు చేసే సాధనల మూలంగా వచ్చేటువంటి మార్పులు ఇవి. ఇది రాగానే మీ దేహంలో శక్తి ప్రవాహం అనేది చాలా బలంగా అవుతుంది.
మీ దేహంలో సర్క్యులేటరీ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. వ్యానవాయువు ఒక మూలం గుండె. హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతగా మనిషిలో విస్తరించి ఉంటే ఆ మనిషి అంత ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నట్టు లెక్క. ఈ వ్యానవాయువు మీ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆ పాత్రలోంచి మీకు వెళ్తుందన్నమాట. కింద నుంచి పైకి వెళ్తూ చక్రాల్లో చేయాల్సిన మార్పులు చేస్తూ, తలలో చేయాల్సిన మార్పులు చేస్తూ, ఆఖరికి మీ జీవాత్మ స్థానం ఎక్కడ? గుండె భాగం. అక్కడ నుంచే మీకు ఈ ఆధ్యాత్మిక చైతన్య శక్తి బయటికి విడుదలవుతుంది. మీకు బయటికి విడుదలైన ఆధ్యాత్మిక శక్తి మీ దేహాన్ని మారుస్తూ మళ్ళీ ఆఖరిని మీ గుండెకి చేరుతుంది. గుండెల్లో కూడా మార్పులు తెస్తుంది. తేవటం వల్ల ఇంకా మీ శక్తి క్షేత్రం అనేది ఇంకా వెడల్పోతుంది. దీని మూలంగా ఏమవుతుందంటే మనిషికి మంచి ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, గతంలో జరిగినటువంటి కష్టాలు కానీ, పీడ, వేదన వీటన్నింటిలోంచి మనిషి బయటకు వచ్చేస్తారు. మానసికంగా చాలా ఆరోగ్యవంతులై ఉంటారు. సరిగ్గా ఆలోచించగలుగుతారు. వారిలో ఉన్న పై స్థాయి బుద్ధిని, తెలివిని వాడగలుగుతారు. వాళ్ళలో సృజనాత్మకత అనేది పెరిగిపోతుంది. శారీరక బలం పెరుగుతుంది. అందం పెరుగుతుంది. ఆకర్షణ పెరుగుతుంది. వాళ్ళల్లో ఒక రకమైనటువంటి దైవిక కళ అనేది మీకు కనిపిస్తుంది. వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు. వాళ్ళు కొత్త కొత్త పనులు చేపట్టిన అనూహ్యమైన రకాలుగా లేకపోతే ఒక వైవిధ్యంగా వాళ్ళు జీవితాన్ని బతకగలిగి 10 మందికి ఇలా బతకచ్చు అని చూపించగలిగేటువంటి సత్తా వాళ్ళల్లో ఉంటుంది. 10 మందికి పనికొచ్చేటువంటి ఆవిష్కరణలు చేయటము, 10 మందిని ఆధ్యాత్మిక దిశగా తీసుకురావటం, భూమి మీద చైతన్య శక్తిని పెంచేందుకు రకరకాల మార్గాలు ఉంటాయి. దాంట్లో ఏదో ఒక దాంట్లో వీళ్ళు పనిచేస్తారు. అంతేకాకుండా వీళ్ళకి భూమితో, చుట్టుపక్కల ఉన్న ప్రకృతితో, పైన ఉన్నటువంటి దైవిక శక్తితో, అన్నింటితో ఒక చక్కటి ఆ స్థాయి, ఆ చైతన్య స్థాయిని వీళ్ళు చాలా తేలిగ్గా అందుకోగలుగుతారు. దీని మూలంగా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ, అవి సాధారణంగా మీకు ఈ హైపోథాలమస్ ఉంది కదా అక్కడ బుర్రలో, దాని పై భాగంలో మీకు చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ తయారవుతాయి. కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ మీకు తలలో తయారవుతాయి, కొన్ని మీకు వెన్నులో తయారవుతాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్లో చాలా రకాలు ఉంటాయి. డోపమీన్ అని, సెరటోనిన్ అని, ఆక్సిటోసిన్ అని, గ్లూటమేట్ అని, మనం అనుభవించే ఎన్నో భావోద్వేగాలు, ఆ స్థితులు, వీటి మూలంగానే మనం అనుభవిస్తాం. వీటికి హార్మోన్స్కి తేడా ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి గ్రంథుల్లోంచి అవుతుంది. వాటి యొక్క ప్రభావం మన మీద చాలా కాలం ఉంటుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్, కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ని మనం హార్మోన్స్గా కూడా అనుకుంటాం మనం. అయితే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రభావం మన మీద కొన్ని రోజులు, కొన్ని వారాల్లో ఉంటుందన్నమాట. ఈ వ్యానవాయు బాగా బలంగా ప్రవహించినప్పుడు, నేను ఇందాక హైపోథాలమస్ చూపించాను కదా, దాని పై భాగంలో మీకు బ్రెయిన్లో చాలా మంచి న్యూరో ట్రాన్స్మిటర్స్, ఏవైతే మిమ్మల్ని పై స్థాయి తెలివికి, పై స్థాయి ఆనంద స్థితులకి తీసుకెళ్ళగలిగేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయో అవి ఉత్పత్తి అవటం మొదలు పెడతాయి. ఇవి ఉత్పత్తి అయ్యేసరికి చాలా మందికి ఏమవుతుందంటే, ఒక రకంగా మనం ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారానే బయట ఉన్న సృష్టితో సంభాషిస్తున్నాం. బయట ఉన్న సృష్టి మిమ్మల్ని ఏ రకంగా చదువుతుంది అంటే మీ దేహంలోంచి వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మీ దేహంలో ఎలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉత్పత్తి అవుతున్నాయి, ఎలాంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతున్నాయి, మీ కర్మశేషం ఎలా ఉంది, మీ మానసిక స్థితి ఎలా ఉందో అదంతా బయటకు వస్తుంది. ఆ బయటికి వచ్చినప్పుడు ఆ సృష్టికి ఒక రకమైనటువంటి సందేశం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా వెళ్తుంది. దానికి తగ్గట్టుగా మనం మన జీవితంలోకి మనుషుల్ని కానీ, సందర్భాల్ని కానీ, పరిస్థితుల్ని కానీ మనం ఆకర్షిస్తాం. అంటే మన దేహం లోపల జరిగేటువంటి కెమికల్ ప్రాసెసెస్ ఆధారంగానే మనకి బయట నుంచి మంచి కానీ, చెడు కానీ మనం ఆకర్షిస్తాం. మనం ఎక్కువ పీడ, వేదన, దుఃఖంలో బతుకుతున్నప్పుడు మన న్యూరో ట్రాన్స్మిటర్స్ మన దేహంలో ఉత్పత్తి అయ్యేవి ఎక్కువగా కార్టిజాల్, అడ్రినలిన్ ఇలాంటి ఉత్పత్తి అయినప్పుడు మన వాయువు అంత బలంగా ప్రవహించదు. కానీ దాన్ని కనుక మీరు స్టడీ చేసినట్టయితే దాంట్లో ఉండేది దిగువ స్థాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉత్పత్తి అవుతుంది. అందుకనే ఎవరైనా చాలా పీడ, వేదనలో ఉన్నారనుకోండి, వాళ్ళు బయట నుంచి వాళ్ళు భాగ్యాన్ని ఆకర్షించలేరు.
దుఃఖంలో నిత్యం ఏడుస్తున్న మనిషి సౌభాగ్యాన్ని గాని, భాగ్యాన్ని గాని ఆకర్షించలేరు. కొంత వాళ్ళు వాళ్ళ గతం నుంచి బయటకొచ్చి, కొంత వాళ్ళు ఆహ్, ఆహ్, ఆ పీడ వేదనలోంచి కాస్త పైకి వచ్చి తేరుకున్న తర్వాతే వాళ్ళ జీవితంలో మార్పులనేవి వాళ్ళు గమనిస్తారు. ఎందుకు? మన దేహంలో జరిగే ప్రతి మార్పు, ప్రతి న్యూరో ట్రాన్స్‌మిటర్ వ్యక్తపరుస్తుంది బయట లోకానికి. దానికి తగ్గట్టుగానే మీరు మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. అందుకని చాలా దుఃఖంలో ఉన్నవాళ్ళు, స్వతంత్రం లేని వాళ్ళు, 10 మందిలో అవమానపడి ఉన్నవాళ్ళు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద ఘనకార్యాలు చేయటం గానీ, జీవితంలో చాలా సాధించటం లాంటిది అసలు అది జరగటం అనేది అది ఎవరైనా చేసినా కూడా అది పెద్ద అబ్బురమే అవుతుంది. అది మామూలుగా చేయలేరు. ఎవరు జీవితంలో మీకు విజయాల్ని సాధిస్తారు అంటే, ఎవరిలో అయితే ధైర్యం ఎక్కువ ఉంటుందో, తెలివి ఎక్కువ ఉంటుందో, ఆరోగ్య స్థితి బావుంటుందో వాళ్ళే చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళలో ఈ జ్ఞానవాయువు బలంగా ప్రవహిస్తుంది. వాళ్ళలో డోపమైన్, గాబా, గ్లూటమేట్, ఎండార్ఫిన్స్ ఇట్లాంటి న్యూరో ట్రాన్స్‌మిటర్స్ వాళ్ళకి విడుదలవుతున్నాయి. ఇట్లాంటి న్యూరో ట్రాన్స్‌మిటర్స్ విడుదలైన వాళ్ళు బయట నుంచి వాళ్ళు సరైన పరిస్థితుల్ని, సరైన మనుషుల్ని వాళ్ళు ఆకర్షిస్తారు. అంతే కాకుండా వీళ్ళకి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం, ఆత్మరక్షణ అనేది కూడా బాగా తెలిసుంటుంది. ఆత్మరక్షణ మీకు గనక బాగా తెలిస్తే కూడా మీకు జ్ఞానవాయువు బాగా పనిచేస్తుంది. అందుకని చాలామంది చూడండి కొన్ని కరాటే లాంటిది, జూడో లాంటిది ఇట్లాంటి విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళకి జ్ఞానవాయువు బాగా బలంగా ప్రవహిస్తుంది. ఎందుకంటే ఇలాంటి విద్యలు మన లోపల జ్ఞానవాయువు ఒక శక్తిని పెంచుతాయి. కొంతమంది కుస్తీ, పట్టు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మన అఖాడా అనేది ఉంటుంది కదా! మన దేశంలో కూడా చాలా నార్త్ ఇండియాలో అఖాడా అంటారు. ఇక్కడ మనకి వ్యాయామశాలాస్ అని అంటారు సౌత్‌లో కూడా. ఇక్కడ కూడా మనకి శిక్షణ ఇస్తారు. శారీరక బలంలో దాంట్లో. వాళ్ళకి కూడా వ్యానవాయువు బలంగా ప్రవహిస్తుంది. ఈ వ్యానవాయువుకిను హనుమంతుడికి కూడా సంబంధం ఉంటుంది. అదేంటో నేను తర్వాత వీడియోలో చెప్తాను. అయితే ఎవరికి అయితే మూడో కన్ను తెరుచుకుంటుందో వాళ్ళు మనుషుల చుట్టూ ఉండేటువంటి ఆరిక్ ఫీల్డ్‌ని అంటే ఈ వ్యానవాయువు మన అన్ని చక్రాల్లోంచి చీల్చుకుంటూ బయటికెళ్తుంది. మన అన్ని చక్రాల్లో రంగులుంటాయి. ఒక రకంగా ప్రతి చక్ర తత్వాన్ని అది బయట లోకానికి వ్యక్తపరుస్తోంది. మీ చక్ర ఎలా పనిచేస్తోంది అనేది. దానికి తగ్గట్టుగా దాని చుట్టూ రంగులుంటాయి. ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ప్రేమతత్వంలో ఉండే వాళ్ళ చుట్టూ మీకు ఒక రకమైనటువంటి గులాబీ రంగు కనిపిస్తుంది. పల్చటి గులాబీ రంగు. అంటే ప్రేమతత్వంలో ఉన్నారనమాట. మన మానసిక స్థితి, భావోద్వేగ స్థితి అంతా దాంట్లో కనిపిస్తుంది. కొంతమందికి రంగుల్లా కనిపిస్తాయి. కొంతమందికి రంగులు కనిపించకపోయినా కూడా వాళ్ళకి ఆ మనిషి రూపం చూడంగానే వాళ్ళకి ఆ మనిషి స్వభావం అర్థమైపోతుంది. ఉదాహరణకి అంటే ఇలాంటి సిద్ధి ఉన్న వాళ్ళకి వాళ్ళ ముందు ఒక మనిషి వచ్చి నించున్నారనుకోండి, వాళ్ళకి ఆరిక్ ఫీల్డ్ కనిపించిందనుకోండి, ఆరిక్ ఫీల్డ్‌తో వాళ్ళ మనిషిని పసిగట్టేయగలుగుతారు. ఈ మనిషి నిజాయితీపరుడా? అత్యాశాపరుడా? ఇతనికి ఏమైనా చెడు ఉద్దేశాలున్నాయా? మోసం చేయటానికి వచ్చారా? నమ్మచ్చా? నమ్మకూడదా? వీళ్ళ మనసులో మాటేంటి? ఇవన్నీ చదివేయగలుగుతారు. కొంతమందికి అలా కాకపోయినా వాళ్ళకెలా కనిపిస్తుందంటే, వాళ్ళు ఎదురుగుండా వచ్చి కూర్చున్న మనిషి ఒక ముఖం లేకపోతే వాళ్ళ రూపం కొద్దిగా మారినట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంతో మంచివాళ్ళలా వచ్చి ముందు కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేసినా, వాళ్ళ లోపల ఏదో రాక్షసతత్వం బయటికి అట్లాగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది కొంతమందికి. అంటే అది మూడో కన్ను తెరుచుకున్న వాళ్ళకనమాట. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి అర్థమైపోతుంది. బయటికి ఎంతో సౌమ్యంగా, అందంగా నటిస్తున్నా, అతని లోపల ఏదో దుర్బుద్ధితో, ఏదో మోసం చేసే ఉద్దేశంతో వచ్చారు అనే సంగతి వీళ్ళు పసిగట్టేస్తారు. అలా మనుష్య తత్వాలు రకరకాలుగా కొంతమందికి ఆరా రంగులతో, కొంతమందికి ఈ రకంగా లేదంటే ఒక జంతువు అనేది కనిపిస్తుంది వాళ్ళ తలలో. ఆ మనిషిని చూడంగానే ఒక జంతువు కనిపిస్తుంది. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఆ మనిషిని అంచనా వేయగలుగుతారు. ఇదంతా ఎలా వెళ్తుంది ఎదుటి మనిషికి సమాచారం అంటే వాళ్ళ ఆరిక్ ఫీల్డ్ నుంచి వచ్చే సమాచారమే మనం చూస్తున్నాం. మనం మూడో కన్ను తెరుచుకుని ఉండటం మూలంగా. మనకు కనుక మూడో కన్ను తెరుచుకుని లేదనుకోండి, మనకి ఈ సందేశాలు మనం అందుకోలేము. ఇందాక నేను భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చెప్పాను. అది ఎలా ఉత్పత్తి అవుతుందని చెప్పాను. భూమి లోపల అయాను, తర్వాత భూమి తిరిగే వేగం బట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉత్పత్తి అవుతుందని చెప్పాను. ఇలా కాకుండా ఇంకొకటి అంటే భూమి యొక్క సహజ
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది. దీన్ని షూమెన్ రెజొనెన్స్ అని అంటారు. దీని ఎంత ఉంటుంది ఇది అంటే 7.83 హెర్ట్జ్ ఉంటుంది దీని వాల్యూ. ఇది భూమి ఒక గుండె చప్పుడు అనుకోండి. ఇది ఎలా ఏర్పడుతుందంటే మనకి భూమి మీద మనకి వానలు వచ్చినప్పుడు మనకి మెరుపులు అనేవి మెరుస్తాయి. ఆ మెరుపుల్లో చాలా శక్తి విడుదలవుతుంది భూమి మీదకి. భూమి మీద అన్ని చోట్ల విడుదలయ్యేటువంటి ఈ మెరుపుల నుంచి వచ్చేటువంటి శక్తితో మనకి ఈ షూమెన్ రెజొనెన్స్ అనేది మనకి భూమి పైన ఉంటుంది ఈ శక్తి. దీని విలువ 7.83 హెర్ట్జ్. అయితే ఒక మామూలు మనిషి కనుక వాళ్ళ ధ్యానం వల్ల కానీ వాళ్ళ జపాల వల్ల కానీ వాళ్ళ బ్రెయిన్ వేవ్ గనుక ఈ స్థాయిలో పెట్టుకోగలిగితే 7.38 హెర్ట్జ్ దరిదాపుల్లో పెట్టుకోగలిగితే వాళ్ళు భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీతో వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారు. అలా కనెక్ట్ అయినప్పుడే నేను మీకు చెప్పాను చూడండి, భూమికి మనకి అనుసంధానమై భూమిలోంచి శక్తి మన దేహంలోకి ప్రవహిస్తుందని గతంలో ఒక వీడియో చేశానని చెప్పాను చూడండి. దానికి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి. మనకి పాదాల్లో చక్రాల్లోంచి మనకి లోపలికి శక్తి ప్రవాహం రావటం, చేతుల్లోంచి ఈ భాగంలో చక్రాలు అనేవి యాక్టివేట్ అయ్యి అక్కడి నుంచి మన దేహంలోకి రావటం అంటే భూమితో మనం అనుసంధానం అవుతున్నాం. మన గుండె చప్పుడు భూమి యొక్క గుండె చప్పుడు ఒకటే అవుతున్నాయి అలా అనుకోవచ్చు మనం. సో ఇది ఎప్పుడు అవుతుంది అంటే మన దేహంలో గనక ఫ్రీక్వెన్సీ 7.83 హెర్ట్జ్లో ఎక్కువగా మనం ఆ స్థాయిలో గనక మన గుండె చప్పుడు గనక లేదంటే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ మన వైబ్రేషన్ ఆ స్థితిలో ఉంటే మనం అనుభవిస్తాం. ఈ స్థాయిలో మనం ఉన్నప్పుడు ఏంటంటే మన దేహం సహజంగా ఒక విశ్రాంతి అనే ఒక స్థితిలో ఉంటుంది. మనం స్వస్థత వైపు వెళ్తూ ఉంటాము. మనలో సృజనాత్మకత, మనలో ఒక మంచి తత్వం అనేది, సాత్విక తత్వం అనేది ఏర్పడటం, మనం ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గం మీద, ఆధ్యాత్మిక విషయాల మీద మనకి ఆసక్తి పెరగటం, మనం మన గురించి మనం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి అనే ఒక తపన మనలో వస్తుంది చూడండి. ఎక్కువగా మనం ఈ స్థాయిలో పనిచేసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెటీరియల్ బయటికి రావటం, మనం కర్మల్లోంచి బయటికి రావటం, మనల్ని మనం ప్రశ్నించుకోవటం, ఇది ఒక చాలా అనుకూలమైనటువంటి ఒక ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీలో చాలా కాలం ఉన్నప్పుడు మనకి గత జన్మల కర్మలు తీరిపోయి మనకి శరీర స్పందన పెరిగి మనకి మన అనవసరపు భయాల్లోంచి కోరికల్లోంచి మనం బయటకు వచ్చేసాక మనం ఈ భూమితో అనుసంధానం అనేది ఏర్పరచుకుంటాం. ఇక్కడ ఉన్నవన్నీ మన బ్రెయిన్ వేవ్స్, డెల్టా, థీటా, ఆల్ఫా, బీటా, గామా. అయితే డెల్టా వేవ్ అనేది మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ. థీటా బ్రెయిన్ వేవ్ ఏంటంటే మనకి స్వప్న స్థితి, లేదంటే మనం కాస్త నిద్రలోకి ఇంకా జారుకుంటాము, లేదు అంటే మనకి ఒక రకమైనటువంటి మగత స్థితిలో ఉంటాం చూడండి, దాంట్లో మనకి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. చాలామంది చాలా తీవ్రమైనటువంటి ధ్యాన స్థితుల్లోకి వెళ్ళి ఆ ధ్యాన స్థితుల్లో కూడా వాళ్ళకి ఏవో ఆలోచనలు అలా వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. అది థీటా స్టేట్. ఆల్ఫా స్టేట్ అంటే మనం వేకువగా స్థితి, వేకువకి నిద్రకి నిద్రలోంచి బయటకు రాగానే వచ్చేటువంటి స్థితి ఆల్ఫా స్టేట్. ఇక్కడే మనం చెప్తూ ఉంటాం నిద్రలోంచి లేవంగానే మనం ధ్యానం చేయాలని, లేకపోతే ఏదో ఒకటి దైవనామస్మరణ చేయాలని. ఎందుకంటే ఇది మనం దానికి అనుకూలమైనటువంటి వాతావరణం మన తలలో ఉంటుంది. అప్పుడు తర్వాత మనం పని చేసేటప్పుడు మళ్ళీ బీటా స్టేట్లోకి వచ్చేస్తాం. గామా స్టేట్ అనేది చాలా పై స్థాయి స్టేట్, హై ఫ్రీక్వెన్సీ. చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ధ్యాన స్థితుల్లో దాన్ని అందుకోగలుగుతారు. అయితే ఈ థీటా, ఆల్ఫా ఈ మధ్య స్టేటే నేను ఇందాక చెప్పినటువంటి షూమెన్ రెజొనెన్స్ 7.83 హెర్ట్జ్ అని చెప్పా కదా. ఇక్కడ మీరు చూసారంటే ఆల్ఫా స్టేట్ 7, థీటా స్టేట్ ఇస్ ఆల్సో 7. కొద్దిగా ఈ సమయం, ఈ కాలం
అంటే మన బ్రెయిన్ వేవ్స్ ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా మన లోపల ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది. మనం మన గతం నుంచి బయటికి రావటం, కర్మలు తీరిపోవటం, ఇలాంటివన్నీ మనకి ఈ స్థితిలోనే అవుతాయి. మనకి ఎక్కువగా మనం ఏదైనా మంత్ర జపాలు చేసినా, ధ్యానాలు చేసినా, మనం ఒక ట్రాన్స్ లాంటి స్టేట్‌లోకి వెళ్ళి, మనం ఏదన్నా ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడు మన బ్రెయిన్ ఇక్కడే పనిచేస్తుంది. ఇలా పనిచేస్తున్నప్పుడు మన దేహంలో వ్యానవాయువు చాలా ఎక్కువవుతుంది. ఎందుకంటే ఒక రకంగా మనం ఈ భూమి యొక్క గుండె చప్పుడుతో మనం అనుసంధానం అనేది ఏర్పరచుకోవటం మూలంగా మన శరీరంలో ఒక నిలకడ అనేది వస్తుంది. మనకి నిలకడ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వచ్చేటువంటి తత్వమే నిలకడ తత్వం. ఈ నిలకడ తత్వం మనల్ని ఎక్కువ కాలం మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ తలలో బ్రెయిన్ సెంటర్స్ మారుతాయి. ముఖ్యంగా ఆల్ఫా వేవ్స్ పనిచేసేటప్పుడు కార్టెక్స్, ఆక్సిపిటల్ లోబ్స్, తర్వాత థలామస్, ఇందాక నేను థలామస్ చూపించా కదా! అక్కడంతా మీకు బ్రెయిన్ వేవ్స్ అనేవి మారుతాయి. మారటం మూలంగా మీకు తయారయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా మారుతాయి. దేహంలో రావాల్సిన ఆధ్యాత్మిక మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా ఎక్కువగా అలాంటి స్థితిలో గడిపామనుకోండి రోజు, మనం ఒక డిసిప్లిన్ లాగా ఆ టైంకి కూర్చొని పూజ చేసుకోవటము, ధ్యానం చేయటము, జపం చేయటము, కొంతమంది రామకోటి రాస్తారు. ఇట్లాంటివి మీరు ఏవి చేసినా కూడా మీరు ఇంచుమించు అదే వేవ్ లెంగ్త్‌లో ఉంటున్నారు మీరు. దీని మూలంగా ఏమవుతుందంటే మీ ఒంట్లో మీరు ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి పెరిగిపోతుంది. మీరు ఆనంద స్థితుల్లోకి లేకపోతే ఒక రకమైనటువంటి విశ్రాంతి స్థితుల్లోకి వెళ్తారు. మీలో సృజనాత్మకత, దైవిక శక్తి కూడా పెరుగుతుంది. అంటే దేవుడితో తేలిగ్గా ఒక అనుసంధానం అనేది చేసుకోగలుగుతారు మీరు. మీకు జీవితం ఎక్కువ అర్థం అవ్వటం మొదలుపెడుతుంది. దానివల్ల మీరు మిమ్మల్ని మీరు ఏదైనా తప్పు చేస్తున్నట్టయితే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. మీ జీవితంలో ఏది సరిగ్గా నడవట్లేదో మీరు గుర్తిస్తారు, గ్రహిస్తారు. గ్రహించి మీరు కావాల్సిన మార్పులు చేసుకోవటం వల్ల మీరు చాలా కర్మల నుంచి బయటకొచ్చేస్తారు తక్కువ కాలంలో. మీ జీవితం ఒక స్థాయికి వస్తుంది. ఎట్లాంటి స్థాయి అంటే మీరు మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా ఒక కంఫర్ట్ జోన్‌లోకి ఉండేటువంటి ఒక స్థితికి మీరు తెచ్చుకోగలుగుతారు. ఇలా అవుతున్నప్పుడు ఏంటంటే మీకు వ్యాన వాయువు కూడా ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఈ ఆల్ఫా స్టేట్ ఉంది చూడండి, ఇక్కడ నేను చెప్పాను. ఎవరైనా ఏదైనా పని చేస్తున్నారనుకోండి, మీరు చేసే పనినే మీరది దైవిక పని లేదంటే దేవుడికి సమర్పిస్తున్నట్టు మీరు పనిచేస్తున్నారనుకోండి, మీరు ఆల్ఫా స్టేట్‌లో పనిచేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఏవో కూరలు దొరుకుతున్నారు. చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి. తరగాలంటే కష్టం. చికాకొస్తుంది. అది ఒక దేవుడికి సమర్పించేటువంటి ఒక పని అనుకుని చేశారనుకోండి, మీరు దాన్ని తరగటానికి 2 గంటలు పట్టినా మీకు అలుపుండదు. మీరు ఒక రకమైనటువంటి ధ్యాన స్థితిలో లాంటి స్థితిలోకి వెళ్ళి మీరు ఆ పని చేస్తారు. చేయటం మూలంగా మీకు పని పూర్తవుతుంది. ఆ పని చేశామన్న దుఃఖం కూడా ఉండదు. ఆనందంగా ఉంటుంది మీకు. పైగా ఆ పని చేయటం వల్ల మీ లోపల మీకు మీ మెదడులో జరిగేటువంటి మార్పులు ఆరోగ్యకరమైనటువంటి మార్పులు జరుగుతాయి మీకు. అంటే చేసే పనిని ప్రేమగా చేయటం. అది ఈ పనే కాదు. ఆఫీస్ పని అవ్వచ్చు, ఇంటి పని అవ్వచ్చు. పనిలో ఎక్కువ తక్కువ అని ఆలోచించకుండా ఏ పనైనా కూడా ఒక దేవుడికి సమర్పించేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి పనిని దేవుడికి సమర్పించండి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు తప్పుడు పనులు చేయరు. చేసే పనిని ఎంతో ప్రేమగా చేస్తారు. ఆ చేసినప్పుడు మీకు పని చేస్తున్నప్పుడు కూడా రోజంతా కూడా మీకు ఆల్ఫా వేవ్ స్టేట్‌లో ఉంటారు మీరు. ఒక ఆనంద స్థితిలో ఉంటారు. దానివల్ల మీ శరీరంలో ఈ వ్యానవాయువు ఇంకా బలంగా ప్రవహిస్తుంది. కొంతమంది మన దేహం చుట్టూ ఆరా చూడొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. మీరు ఆరా చూడటం అంటే ఒక మూడో కంటి తెరుచుకున్న మనిషికి, ఒక సిద్ధిలాగా వచ్చిన మనిషికి వాళ్ళకి అసలు ఆరాస్ కనిపిస్తాయి. మనకి వేరే వాళ్ళకైతే ఆరా చూడాలి అనే ప్రయత్నం చేద్దామన్నా కూడా వాళ్ళు ఏం చేయొచ్చంటే ఏదైనా ఒక నల్ల బ్యాక్‌గ్రౌండ్ గాని, లేదంటే ఒక తెల్ల బ్యాక్‌గ్రౌండు మీరు మీ చేతులు ఇలా పెట్టుకోండి. పెట్టుకొని మీరు చేతుల మీద అట్లాగా తదేకం చూసారంటే మీకొక పొరలాగా అనిపిస్తుంది ఇక్కడ చేతి మీద ఇలాగ. ఆ పొరలో ఏదైనా రంగు కూడా కనిపించొచ్చు మీకు కొద్దిగా. ఇట్లాగ మీకు చేతుల చుట్టూ ఇట్లా పొరలాగా అనిపిస్తుంది. ఇది చాలా మందికి కనిపిస్తుంది.
ఒక రకంగా మీరు ఆరిక్ ఫీల్డ్‌ని దర్శించినట్టే. ఒక మూడో కన్ను తెరుచుకునే వాళ్ళకి ఆరిక్ ఫీల్డ్ కనిపించినంత స్పష్టంగా, అంత వివరంగా మీకు కనిపించకపోయినా, కొంత అన్నా మీకు ఈ రకంగా చేయటం మూలంగా కనిపిస్తుంది మీ దేహం చుట్టూ. మీరు ఇంకా దాని మీద ధ్యాస పెట్టారంటే మీకు దాంట్లో కొంత రంగులనేవి కూడా కనిపిస్తాయి. కానీ మీకు ఆరిక్ ఫీల్డ్ ఇంకా అద్భుతంగా బాగా కనిపించాలి అంటే గనక, అది మూడో కన్ను తెరుచుకున్న వాళ్ళకే కనిపిస్తుంది. మనం దిష్టి తీస్తూ ఉంటాం. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, బామ్మలు వాళ్ళు మనకి దిష్టి తీసేవాళ్ళు ఆరోగ్యం బాగోకపోతే. కొంతమంది ఇది మూఢనమ్మకం అని అనుకుంటారు. కాకపోతే ఈ ఆరిక్ ఫీల్డ్ నేను చెప్పాను చాలా వస్తువులకు కూడా ఆరిక్ ఫీల్డ్ ఉంటుందని చెప్పి. ఇది మన రక్షణ కవచం. ఇది గనుక సరిగ్గా ప్రవహించకపోతే మనకి మంచి జరగదు. అంటే మనకి అనవసరపు యాక్సిడెంట్స్‌ని ఆకర్షిస్తాము. ఏదో దౌర్భాగ్యాన్ని మన జీవితంలోకి మనం ఆహ్వానిస్తాము తెలియకుండానే. లేదు అంటే ఏదో సమస్యల్లో పడిపోతాము. వేరే వాళ్ళకి అలుసుగా కనిపిస్తాము. వీళ్ళని పీడించొచ్చు అని అనుకోవచ్చు వాళ్ళు. మనకేదైనా ఆరోగ్య సమస్యలొస్తే దాంట్లో నుంచి బయటికి రాలేము. ఆర్థిక సమస్యలొస్తే బయటికి కూడా రావడం కష్టమైపోతుంది. ఈ రక్షణ కవచం గురించి పూర్వీకులకు బాగా తెలుసు. అందుకని ఏదన్నా జ్వరం వచ్చినా, ఏమొచ్చినా ముందు దిష్టి తీసేసేవాళ్ళు. ఈ దిష్టి తీయటం అంటే ఏంటంటే మన ఆరిక్ ఫీల్డ్‌ని వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. ఆరిక్ ఫీల్డ్‌ని మనం శుభ్రం చేసుకోవచ్చు. ఉప్పుతో చేసుకోవచ్చు. అయితే ఈ ఉప్పు మనం ఇట్లాగా దిష్టిగా తీసినా, లేదు అంటే సముద్ర స్నానాలు చేసినా, లేదు అంటే ఎప్సోమ్ సాల్ట్స్ దొరుకుతాయి మనకి మార్కెట్‌లో. ఎప్సోమ్ సాల్ట్స్ తీసుకొచ్చి మనం ఒక టబ్‌లో వేసి, మనం కాసేపు ఆ టబ్‌లో నీళ్ళలో కూర్చున్నా, మనకి ఆరిక్ ఫీల్డ్ అనేది శుభ్రం అవుతుంది. అందుకనే మనకి పూర్వం పండగల రోజుల, కొన్ని పర్వదినాలన మనకి సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేయమనేవారు. అవి చేయటం వల్ల ఏంటంటే మనకి ఈ స్నానాల మూలంగా మన ఆరిక్ ఫీల్డ్ శుభ్రపడుతుంది. అంతేకాకుండా మన ఇళ్లల్లో మనం ధూపం వేసుకుంటాం. సాంబ్రాణి వేస్తాం. పొగ అంటే ఇక్కడ ఏంటి మన ఇక్కడ పంచభూతాల్లో మీరు గనక పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం తీసుకున్నారనుకోండి. ఇందాక నేను జలతత్వం చెప్పాను. సముద్ర స్నానాలు, ఎప్సమ్ సాల్ట్స్ ఇవన్నీ జలతత్వం. మీకు ధూపం వేయటం, సాంబ్రాణి వేయటం, మనం ఉండే ప్రదేశాన్ని మనం శుభ్రం చేసుకుంటున్నాం. అక్కడ ఎలాంటి శక్తులు, చెడు శక్తులు ఉండకుండా మనం దాన్ని శుభ్రం చేస్తున్నాం. ఆ రకంగా చేస్తాం. కొంతమంది మడ్ బాత్స్ చేస్తారు. అంటే బురద అంతా కొన్ని చోట్ల మనకి ఆ నీళ్ళల్లో గానీ, ఆ మట్టిలో గానీ ఔషధ లక్షణాలు ఉంటాయి. అది ఒంటికి రాసుకుని స్నానాలు చేస్తారు. అదేంటి? ఇది కూడా ఒక రకమైనటువంటి ఆరా క్లీనింగే. మనం ఏదైనా తీర్థయాత్రలో బదరీ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ మీకు వేడి సహజమైనటువంటి మీకు స్ప్రింగ్స్ ఉంటాయి. వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. మనం దాంట్లో స్నానాలు చేస్తూ ఉంటాం. దాంట్లోంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. సహజంగా వస్తాయి వేడి నీళ్లు. ఇలాంటివన్నీ కూడా మన ఆరా శుభ్రం చేస్తాయి. దాంట్లో సల్ఫర్ ఉంటుంది. అగ్ని. మనం అగ్నితో కూడా దిష్టి తీస్తూ ఉంటాం. నాకు ఇంకా గుర్తు మా అమ్మ తెల్ల బట్ట తీసి, కొత్త బట్ట దాన్ని నూనెలో ముంచి, దాన్ని కాలుస్తూ నన్ను చూడమని చెప్పేది. అదేంటంటే అగ్నితో ఆరిక్ క్లీనింగ్ అనమాట. ఇలా రకరకాలుగా ఏంటంటే మన సంస్కృతిలో భాగంగా మనం దిష్టి తీయటం అనేది సహజంగానే చేస్తాం. గుమ్మడికాయతో, నిమ్మకాయలతో ఇవన్నీ దిష్టి తీసేటువంటి విధానాలు. అది మనిషికే అవ్వచ్చు, అది ఒక ఇంటికే అవ్వచ్చు. అంటే ఎదుటివారి చెడు దృష్టి మన మీద పడకుండా, ఆ చెడు దృష్టి మన మీద పడ్డా దాని ప్రభావం మన మీద ఉండకుండా మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం. తరచుగా పూర్వం చాలామంది చేసేవాళ్ళు. ఇప్పుడు చాలామంది చేయటం లేదు. మీరు గనుక ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మీకు ఎవరైనా మీ మీద చెడు దృష్టి ఉన్నా, ఎవరైనా మీ పట్ల ఓర్వలేని తనంతో చూసినా కూడా దాంట్లో కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తి మీకు బాగా అర్థమవుతుంది. మీరు దాన్ని గుర్తించగలుగుతారు. ఆ శక్తి వలన మీకు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదిగారు తరచుగా ఆరా క్లీనింగ్ చేసుకోవటం చాలా మంచిది. ఈ ఆరా క్లీనింగ్ చేసుకోవటం మూలంగా
మనకు ఓ రకంగా మన వ్యాన వాయువు ఇంకా బలంగా ప్రవహించి మనల్ని ఆహ్, ఒక్కొక్క దశలో ఏమవుతుందంటే వ్యాన వాయువు ఈ ప్రక్రియలోనే అప్పుడప్పుడు చాలా బలంగా ప్రవహిస్తుంది. అప్పుడప్పుడు బలహీనపడుతుంది. మీకు ప్రాసెస్ చివరికి గాని వ్యానవాయువు బాగా బలంగా నిత్యం ప్రవహించడం అనేది అప్పుడే అవుతుంది. అప్పటి వరకు ఏంటంటే కాస్త దాంట్లో మార్పులనేవి ఉంటాయి. తగ్గు, తర్వాత పెరగటం, మళ్ళీ తగ్గటం ఈ రకంగా మార్పులు మీకు వ్యానవాయువులో కూడా జరుగుతూ ఉంటాయి. మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌లో. అలా తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు బయట నుంచి ఎవరైనా మన మీద శాపాలు పెట్టినా, చెడు దృష్టితో చూసినా, దాని ప్రభావం మన మీద ఉండేటువంటి ఆస్కారం ఎక్కువుంటుంది. ఎందుకంటే మన రక్షణ కవచం అంత బలంగా లేదు కాబట్టి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం మన ఆరిక్ ఫీల్డ్‌ని శుభ్రం చేసుకోవడం అనేది తరచూ మంచిది. అలా చేయటం మూలంగా మన వ్యానవాయువులో హెచ్చు తగ్గు మార్పులొచ్చినా కూడా మనం బలంగా ఉంటాం. ఆరోగ్యంగా, శారీరకంగా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మీ జీవితంలో మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, మీరు భాగ్యాన్ని ఆకర్షిస్తున్నా, దౌర్భాగ్యాన్ని ఆకర్షిస్తున్నా, మీరు జీవితంలో ఏమన్నా చేయగలిగినా, లేకపోతే చేయలేని స్థితిలో మీరున్నా, ఏదైనా ఉండొచ్చు. అన్నింటికీను మన శరీరంలో ప్రవహించేటువంటి ఆరిక్ ఫీల్డ్‌తో సంబంధం ఉంటుంది. వ్యానవాయువు. ఇది బలంగా ఉన్నప్పుడు మనం చాలా సాధించగలుగుతాం. మనకి ఆత్మరక్షణ అనేది ఎక్కువుంటుంది. ఇది మనల్ని ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్తుంది. ఒక వ్యసనపరుల్లో ఇది సరిగ్గా ప్రవహించదు. ఆధ్యాత్మిక ఎదుగున్న వాళ్ళు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే వాళ్ళ జీవితం గమ్యాన్ని చేరుతుంది. మోక్షం అనే గమ్యాన్ని వాళ్ళు చేరగలుగుతారు. మనం అనవసరపు నమ్మకాల్లోంచి, భయాల్లోంచి మనం బయటకొచ్చేసే కొద్దీ, మన కర్మ తీరిపోయే కొద్దీ ఈ వ్యానవాయువు అనేది ఇంకా బాగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా మనం ప్రాణాయామ పద్ధతులు, యోగ సాధనలు వీటితో గూడా మనం నిత్యం ప్రతిరోజు ఒక అరగంట సేపు ప్రాణాయామం, యోగా అలాంటివి పెట్టుకున్నా, లేదంటే మీరు మార్షియల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకున్నా కూడా మీకు వ్యానవాయువు బలంగా ప్రవహించేటువంటి స్థితి మీరు మీ దేహంలో, మీ మనసులో మీరు దానికి అనుకూలంగా వాతావరణాన్ని తయారు చేస్తున్నారు. ఉంటాను. నమస్కారం.